నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నమస్కారం. ఇక దిశ వాస్తు కార్యక్రమానికి అయితే స్వాగతం. శరీరం బలంగా ఉండాలంటే ఆహారం ఎంత అవసరమో, మన ఇల్లు శుభ్రంగా ఉండాలంటే, అదేవిధంగా శుభప్రదంగా ఉండాలంటే వాస్తు కూడా అంతే అవసరం. ఈ వాస్తు శాస్త్రంలో శతాధిక అనుభవం, అదేవిధమైనటువంటి సహజమైన దైవస్ఫూర్తి, శాస్త్రీయమైన లోతైన పఠనం ఉన్న వ్యక్తి. లక్షల మందికి మార్గనిర్దేశం చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప వాస్తు శాస్త్ర పండితులు రెడ్డి అల్వాల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఇక మీకు ఎటువంటి వాస్తు సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇల్లు కట్టించేటప్పుడు కూడా ఏ దిశలో కట్టుకోవాలో తెలియకపోయినా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడండి, పరిష్కారం అయితే పొందండి. ఇక నమస్కారం గురుగారు, ఎలా ఉన్నారు? నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను, హ్యాపీ. సో చెప్పండి, ముందుగా మనకి ఈ వాస్తు గురించి చూసుకుంటే ఒక మనిషి మీద ఈ వాస్తుకి సంబంధించి, దిశకి సంబంధించి ప్రభావం పడే అవకాశం ఉందంటారా? చాలా ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఒక మనిషి జీవితాన్ని ఏమైనా చేయగలుగుతుంది. 100% ఆరోగ్యంగా చేయగల శక్తి దానికే ఉంది. ఇక వీడు బతకలేడనే స్థాయికి తీసుకెళ్ళగల శక్తి దీనికే ఉంది. కోటీశ్వరుడు కాగలడని చెప్పే శక్తి దీనికే ఉంది. బిచ్చగాడు అవుతాడని చెప్పడం కూడా దీనికే సాధ్యం. అంత ఖచ్చితత్వం కలిగిన శాస్త్రం ఇది. పరిశోధనాత్మక శాస్త్రం. ఏదో పుక్కిటి పురాణాల్లో చదవడమో లేకుంటే ఏదో పుస్తకాల్లో చదివి చెప్పే శాస్త్రం అయితే కాదు. ఇది ఖచ్చితత్వంతో కూడింది. ప్రాక్టికల్గా రీసెర్చ్లో వచ్చిన శాస్త్రం ఇది. దీన్ని ఖచ్చితంగా, ఎందుకంటే అవతలలో మాకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళ సమస్య నేను చెప్పడం, వాళ్ళ సమస్య నేనే చెప్తుంటాను కాబట్టి వాళ్ళకి అప్పుడే అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరో గిరి తెలియదు, ఫోన్లో ఇలా కాంటాక్ట్ అయిన వెంబడే నీ సమస్య ఇది కదా అంటాను, అవునని వాళ్ళు ఒప్పుకుంటారు. నీకు బాగుంది కదా అంటే అవును బాగుంది అంటారు. అంతకంటే ఖచ్చితత్వం ఇంకే శాస్త్ర పండితులు చేయరు. కాలు ఏదో సరి చేసుకో బాగుంటుంది అని చెప్పే వరకే వాళ్ళకి సరిపోతుంది తప్ప వేరే ఆప్షన్ ఏం లేదు. ఇది ఖచ్చితత్వంతో కూడిన శాస్త్రం. ఓకే, అదేవిధంగా నార్త్ ఈస్ట్ కార్నర్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు చూడమ్మా, మన వాస్తు పండితులు ప్రతి ఇల్లు నార్త్ ఈస్ట్ కార్నర్ వచ్చేటట్టుగానే కడతారు. అయితే నార్త్ ఈస్ట్ గురించి ఒక శాస్త్రంలో ఏం రాసిందంటే, ఇది వాస్తు, నేను చెప్పేదేమో ఖచ్చితత్వం అన్నదేమో దిశ, ఇదేమో వాస్తు. వాస్తు కాడికి వచ్చేసరికి ప్రతి వాస్తు పండితులు శాస్త్ర దోషపూరితంగానే నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే ఒక శాస్త్రంలో ఏమని రాసిందంటే, తూర్పు అనేది పాలు లాంటిది, ఉత్తరం అనేది పెరుగు లాంటిది, ఆ రెండుని కలిపి భుజించడం కరెక్ట్ కాదు, అందుకు తూర్పు ఉత్తరం అనేది కలహ కారణమని అది ఏదో ఒక శాస్త్రంలో రాసిండు. దాని పేరు ఏదో జ్ఞాపకం వస్తలేదు. అంటే ఆ విధంగా, కానీ ప్రతి ఇల్లు తూర్పు ఉత్తర ద్వారాలు పెట్టేస్తారు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే, నార్త్ ఈస్ట్ కార్నర్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఒక వ్యక్తి ఏం చేసిండంటే, ఏదో వ్యాపారం చేసుకుందామని వ్యాపారం చేసుకుంటున్నాడు. అయితే అనుకోకుండా ఒక మూలబడ్డ కంపెనీ కిరాయికి దొరికింది. సరే, దాన్ని మంచిగా హ్యాపీగా చేసిండు. ఒక సంవత్సరం పాటు నడిపేసరికి దాన్ని కొనుగోలు చేసిండు. ఆ తర్వాత వాని మంచి తనాన్ని చూసి వేరే ఓ పెద్ద ఫ్యాక్టరీ కట్టుకోవడానికి డిసైడ్ అయ్యిండు. దానికి కూడా బ్యాంకులు లోన్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఎందుకంటే క్లారిటీ బాగుంది. అంటే వాని దిశ వానికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి వాడు తూర్పు ఉత్తర దిశలో వాని ఇల్లు చాలా బాగుంది. ఆ విధంగా వానికి అన్ని విధాలుగా వచ్చింది. సెకండ్కి వచ్చేసరికి రెండో ఓ కంపెనీ కట్టిండు, పెద్ద కంపెనీ, అది కూడా ఫుల్ సక్సెస్ అయింది. మూడో కంపెనీ కట్టిండు, ఫుల్ సక్సెస్ అయిండు. పాత కంపెనీ ఏదైతుందో దాన్ని రెడీమేడ్ చేసి నీట్గా తయారు చేసేసిండు. అంటే 3 కొత్త కంపెనీలు వాని హస్తగతం అయిపోయినవి. అంటే ఏమి లేని స్థానం కాడికి వెళ్ళి 3 కంపెనీల వరకు వెళ్ళిపోయిండు. ఆ తర్వాత కోట్లకి వెళ్ళిపోయిన అతను మినిమం 200 కోట్ల పెట్టుబడి పెట్టాడు ఆ 3 కంపెనీల మీద. అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. కేవలం కిరాయి ఇళ్ళల్లో ఉండే స్థాయి నుంచి ఆ స్థాయికి వెళ్ళాడు. తర్వాత ఏమైందంటే, ఆయన నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు కట్టుకున్నాడు. అప్పుడు నేనేమన్నా అంటే, నాకు ఎందుకంటే మేము మా పొలంలోనే కంపెనీ కట్టింది కాబట్టి మాకు వ్యక్తిగతంగా పరిచయం కాబట్టి చెప్పిన, సార్ మీకు నార్త్ ఈస్ట్ కార్నర్ చెల్లదు, మీరు దివాలా తీయాల్సి ఉంటుంది అన్న. అట్లాంటిది ఏమి ఉండదు, నాకు మంచి మంచి వాస్తు పండితులు చాలామంది చెప్పిండ్రు, చాలామంది నిర్ణయాలు చేసిండ్రు. తమిళనాడుకి వెళ్ళి బాపనోళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు శుద్ధి చేసిండ్రు, వాళ్ళు హోమం పెట్టిండ్రు,
వాస్తు పండితుడు వచ్చి వాస్తు పూజ చేసిండు కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవని చెప్పిండు. మరి ఇన్ని చేసిన తర్వాత ఆయన తిరిగి 1 ఇయర్ తిరిగేసరికి ఏముంది 3 కంపెనీలు అమ్ముకున్నాడు. ఆ కట్టిన నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు కట్టుకొని అమ్ముకొని ఇప్పుడు కిరాయిన్లలో ఉండాల్సిన పరిస్థితికి వచ్చిండు. మరి ఇప్పుడు నార్త్ ఈస్ట్ కార్నర్ నెంబర్ 1 అంటారు కదా. మరి ఇప్పుడు 300 కోట్ల పెట్టుబడి ఉన్నోని దివాలా తీపిచ్చింది కదా. వాడు ఏం కావాలి ఇప్పుడు? మీరు సరే శాస్త్రం చెప్తుంది, దాని పూర్తి అవగాహనతో ప్రజలకు చెప్పండి. లేకుంటే ఎంతోమంది జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇంకొక వ్యక్తి ఆయన 100% ఆరోగ్యంగా ఉన్నాడు. నార్త్ ఈస్ట్ కార్నర్ ఆయన స్నేహితుడు అంట, మంచి మిత్రుడు, నాకు మంచి ప్రేమతో చూపించిండు నార్త్ ఈస్ట్ కార్నర్ నీకు బాగుంటుంది అని. నేను చెప్పాను దిశ ప్రకారం నీకు అది చెల్లుబాటు కాదు, వద్దని చెప్పిన. అరే ఫేమస్ వాస్తు పండితుడు నాకు ప్రేమతో కట్టించిస్తే నీవేంది మధ్యన అని ఆయన. వద్దు సార్ మీకు కలిసి రాదు, దిశ ప్రకారం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పిన. వినలేదు, అసలు మాకు ఇవన్నీ ఏవి చెల్లుబాటు కావు అని చెప్పాను. అప్పుడు నేనేం చేసిన అంటే ఇంకా ఇద్దరి మధ్యన కొద్దిగా గొడవ వచ్చింది. నువ్వు చెప్పాల్సినంత అవసరం ఏం లేదు, నాకు అంతా బాగానే ఉంది అన్నాడు. నేను ఆ ఊర్లో అందరికీ చెప్పిన, మీ సారు సంవత్సరం తిరిగి బతకడం కుదరదు అని. 100% ఆరోగ్యంగా ఉంది. ఆయనకు అనారోగ్య సమస్యలు ఉంటే మనం చెప్పొచ్చు, ఓ నెలలు బతుకో 6 నెలలు బతుకో అని డాక్టర్ చెప్పాలి అది. కానీ నేను డాక్టర్ని గాను చేయబట్టుకోలే, మందు ఇయ్యలే. 100% ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి మీరు 1 ఇయర్లో చనిపోవాలి అని చెప్పిందంటే ఒక్కసారి ఆలోచించండి. మీరు నార్త్ ఈస్ట్ కార్నర్ కట్టించి ఒక మనిషి జీవితాన్ని నాశనానికి కారకులైనరా లేదా? అంటే దిశ అనేది ఖచ్చితత్వంతో కూడుకున్నది. కాబట్టి నేను చెప్పిన టైం ప్రకారం మీరు ఇప్పుడు ఆ ఊర్లో పోయి తెలుసుకున్న క్లారిటీ ఉండాలి. నేను చెప్పింది ఈ ఇద్దరి విషయంలోనూ ఎవరైనా రావచ్చు, ప్రాక్టికల్గా తెలుసుకోవచ్చు. నేను చెప్పింది నిజమా కాదా వాళ్ళని కూడా అడగవచ్చు. ఎందుకంటే ఇది ఖచ్చితత్వంతో కూడుకున్నది. కాబట్టి దయచేసి అందరికీ నార్త్ ఈస్ట్ కార్నర్ చెప్పి జీవితాలతో ఆటలు ఆడుకోకండి అని తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే దక్షిణ దిశలో డోర్ పెట్టుకుంటే మంచిది అనేసి అని చెప్పని చాలామంది అంటారు. అంటే దానివల్ల అంటే దక్షిణ దిశ పెడితే మంచిది కాదు అని మన వాస్తు పండితులు చెప్తున్నారు. వాస్తు శాస్త్రంలో ఏముంది, దక్షిణం రోడ్డు ఉంటే దక్షిణ ముఖద్వారం పెట్టాలి అంటే దక్షిణంలో సింహద్వారం పెట్టాలని మన వాస్తు శాస్త్రం చెప్పింది. కానీ మన వాస్తు చదివిన పండితులు ఏం చెప్తా అంటే దక్షిణం డోరే పెట్టవద్దు అంటారు. ఎందుకు? అదే నేను అనేది, మీరు ఇది శాస్త్రాన్నే పక్కదో పట్టిస్తున్నారా లేదా? ఇంకొకటి ఏంటంటే దక్షిణం అనేది చాలా విలువైంది. దక్షిణం డోరు పెట్టడం వల్ల ఏ స్థాయికైనా ఎదగొచ్చు. ఉదాహరణకు మీకు ఒక సరే పాకిస్తాన్లో ముస్లిమ్స్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతుండొచ్చు, నేను కాదంటలేను. ముస్లిమ్స్ ఎక్కువగా కోరుకునేది దక్షిణము. వాళ్ళు ఇవాళ ప్రపంచాన్ని బెదిరించగలుగుతున్నారు. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా ప్రపంచాన్ని బెదిరిస్తున్నారు. వాళ్ళని చూసి ప్రపంచమే ఓ రకంగా ఇదవుతుంది. అంటే దక్షిణం మూత కలిగినోడు ఎంతకైనా బెదిరించవచ్చు అని నేను ఒకసారి బహుశా నేను చెప్తాను 2000 నేను ఒక ఇల్లు కట్టుకున్నాను దక్షిణం ఫేస్ కలిగి. అంటే ఉత్తరం ఫేస్గా వాస్తు ఆయన ఏం చెప్పినంటే నువ్వు ఉత్తరం ఫేస్ కట్టుకో చాలా బాగుంటుంది అన్నాడు. నేను కూడా అనుకున్నాను, నా ఇంటి ముందర అన్ని నా పొలాలు ఉన్నాయి, నా వ్యవసాయం ఉంది, నా పొలంలోకి ఎవడన్నా దొంగ వచ్చినా దోత వచ్చినా హ్యాపీగా చూసుకోగలుగుతా, నా పొలం నాకు రక్షణ ఇస్తుంది అనుకున్నా. కానీ పంటలు వండక లాస్ట్కి భూములు అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. అమ్ముకున్నాం కూడా అంటే ఇల్లు గడవడం అంత ఇబ్బందిగా చేసింది. తర్వాత వాస్తు చదివిన తర్వాత నేను దక్షిణం డోర్ పెట్టిన. అప్పుడు నేను ఒక లీడర్షిప్కి వచ్చేసిన, వ్యాపారం వచ్చేసింది చేతికు, బిజినెస్ మంచిగా హ్యాపీగా సాగుతుంది. ప్రతి అధికారిని బెదిరించుకోగలిగిన ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని బెదిరించడం పెద్ద కష్టం కాదనిపించింది. అంటే దక్షిణం డోరు, నేను పెద్ద లీడర్ని ఏం కాకపోయినా ప్రతి ఒక్కరు నన్ను చూస్తే భయపడే స్థాయికి వచ్చిన. అప్పుడు అనిపించింది నిజంగానే ముస్లిమ్స్ అంత శక్తి ఉంటుందా అని. నిజంగా వాస్తు శాస్త్రబద్ధంగా దక్షిణంలో డోరు చాలా మంచిది. వాస్తు ప్రకారమే నిర్మించండి, చాలా విలువైంది. మీకు రాకపోతే ఇంకొన్ని కరెక్ట్ కాదని చెప్పడం కరెక్ట్ కాదు. దక్షిణం అంత విలువైంది కాదు. ఓకే, అదేవిధంగా మనకు చాలామంది తూర్పు ఉత్తరం ద్వారాలను పెట్టుకోవాలి అని అంటుంటారు. అయితే ఒకటేముంటుందమ్మా అంటే పడమటి రోడ్డు ఉంది,
దానికి తూర్పు ఉత్తరం డోర్లే పెడతామంటారు ఇంటికి. దాన్ని ఏమంటారంటే ముడ్డి వెనికి విస్తారి భోజనము, అంటే మన ఈ వెనుక భోజనం పెట్టి తినమన్నట్టు. అంటే రోడ్డుకు ముఖద్వారం ఉండాలని వాస్తుశాస్త్రం రాసి ఉంది. కానీ మీరేమంటారు తూర్పు ఉత్తర ద్వారాలు మాత్రమే ఉండాలంటారు. ఒకవేళ పడమటి డోర్ పెట్టాలన్నా పెట్టరు, పడమటికి గేట్ పెడతారు, ఉత్తరం డోర్ పెట్టి కడతారు. ఇది పబ్లిక్ను మోసం చేసినట్టు కాదా? ఎందుకంటే పడమటి రోడ్డు ఉన్నప్పుడు పడమటి ముఖద్వారం అని వాస్తుశాస్త్రంలో రాసి ఉంది. ఉత్తర ద్వారం పెట్టాలి పడమటికి పోవాలని ఏ శాస్త్రం రాసి లేదు. మరి పబ్లిక్ను మీరు మోసం చేసినట్టే కదా. ఇట్లా వాస్తు పండితులు ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నారు. తూర్పు ఆగ్నేయం పెరగకూడదని వాస్తుశాస్త్రం రాసింది. ప్రతి ఇల్లు తూర్పు ఆగ్నేయం పెరిగే ఉంటుంది. ఆగ్నేయంలో అగ్ని అంటే అగ్ని మాత్రమే పెట్టాలా అని వాస్తుశాస్త్రం చెప్తుంది. కానీ ఆగ్నేయంలో నిండు ఆగ్నేయంలో ఏం పెడతారు? బాత్రూమ్లు పెడతారు. ఇది కరెక్ట్ కాదు కదా. వాస్తు ఏం చెప్తుంది? ఆగ్నేయంలో అగ్ని మాత్రమే పెట్టాలని చెప్తుంది. మీరేం చేస్తున్నారు? బాత్రూమ్లు పెడుతున్నారు, వాష్రూమ్లు పెడతారు, బాత్రూమ్ గుంతలు పెడతారు. ఇంకోటి వాస్తుశాస్త్రం ఏం చెప్పింది? తూర్పు ఆగ్నేయం పెరగొద్దు అని ఖచ్చితంగా చెప్తే తూర్పు ఆగ్నేయంలో మెట్ల పేరుతో బాత్రూమ్ల పేరుతో పెంచేస్తున్నారు. మీరు వాస్తు విరుద్ధ ఇండ్లు ఎందుకు చెప్తున్నారు పబ్లిక్ను? ఇలా హాస్పిటళ్ళకి గిరాకీ ఎందుకు వస్తుందంటే ఈ వాస్తు విరుద్ధం వల్ల ఆగ్నేయం పెరగడం ద్వారా అనారోగ్య సమస్యలు వచ్చి అందరు హాస్పిటళ్ళకి లైన్లు కడుతున్నారు. అందుకే ఈరోజు హాస్పిటల్ 3 పువ్వులు 10 కాయలు కాస్తున్నాయి. ఎందుకంటే ఏ చిన్న జబ్బు వచ్చినా పెద్దగా అయిపోతుంది అది. ఎందుకంటే మన ఆరోగ్యం ఇబ్బందిగా తయారవుతుంది. ఆ విధంగా మీరు హాస్పిటల్లను పెంచి పోషించడానికే మీరు ఇప్పుడు వాస్తు పండితులు సరిపోయింది తప్ప ప్రజలకు మీరు ఏమాత్రం సపోర్ట్ చేయడం లేదనే విషయం నేను చెప్తున్నా. ఓకే, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. వెంకటేశ్వర్లు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి వెంకటేశ్వర్లు గారు. నమస్తే అమ్మా. ప్రాబ్లం ఏంటి చెప్పండి. సార్ లైన్ లో లేరమ్మా. సార్ మాట్లాడండి. మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్కారం గురుగారు నమస్కారం. మాది నార్త్ మెయిన్ రోడ్ అండి, హైదరాబాద్. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడుందో చెప్పండి. మీ ఇల్లు ముఖద్వారం తూర్పుకుందా, ఉత్తరం ఉందా, దక్షిణం ఉందా? తూర్పే సార్. తూర్పు ఎక్కువ వస్తున్నాయి. అంటే అపార్ట్మెంట్ లా కట్టుకుంటాం సార్. అపార్ట్మెంటా? అపార్ట్మెంట్లో మీకు అపార్ట్మెంట్కి తూర్పు గేటా, ఉత్తరం గేటా? ఏ సార్? అపార్ట్మెంట్కు తూర్పు గేట్ ఉందా, ఉత్తరం గేట్ ఉందా? ఉత్తర ఈశాన్యం గేట్ ఉందా సార్? ఉత్తర ఈశాన్యం గేట్. ఉత్తర ఈశాన్యం గేటు. అవును సార్. అంటే అపార్ట్మెంటు సెంటర్ ప్లాటా? అంటే మా కార్నర్ ప్లాటా, సెంటర్ ప్లాటా? కార్నర్ ప్లాట్ సార్, సెంటర్ ప్లాటే. దానికి ఉత్తర వైపు మెయిన్ రోడ్ వచ్చింది, తూర్పు వైపు మేము పెట్టుకున్నాం. ఇది కావాలండి తూర్పు. మీ ప్లాట్ గురించి అంటలేను, అపాయింట్మెంట్ గురించి మాత్రం. ఇప్పుడు దానికి తూర్పు రోడ్, ఉత్తరం రోడ్ రెండు ఉన్నాయా? లేదు సార్, ఒకదానికి వస్తుంది తూర్పు ఉత్తరం, ఒకదానికి మాత్రం తూర్పే వస్తుంది. అట్లా కాదు, అపార్ట్మెంట్ మొత్తానికి ఉత్తరం రోడ్ ఒకటే ఉందా, తూర్పు రోడ్ గిడ ఉందా? ఒకటే రోడ్ ఉంది. మన ఈస్ట్ ఉత్తరం రోడ్ ఉంది, తూర్పు రోడ్డు లేదు. సరే, మీకు ప్లాట్ సెంటర్ ప్లాటా, కార్నర్ ప్లాటా? కార్నర్ ప్లాట్ కాదు, సెంటర్ ప్లాటే. సెంటర్ ప్లాట్. మీ పేరు? వెంకటేశ్వరరావు సార్, విజయవాడ. మీకు కొంతవరకు బాగానే ఉంది, ఇబ్బంది అయితే ఏం లేదు. డెవలపింగ్ అయితే ఉండదు. డెవలపింగ్ ఉండదా సార్? డెవలపింగ్ ఉండదు. ఈ అపార్ట్మెంట్లల్లో మన ఇంటికి ముఖద్వారం రోడ్డుకు ఉండాలి. ఇది అపార్ట్మెంట్లల్లో ఇది సందులలో వస్తుంది మూతలు. అవును సార్. దానివల్ల డెవలపింగ్ ఉండదు. కాకపోతే ఉన్నంతలో ఉండిపోతారు, హ్యాపీగా ఉంటారు, మీకేం పెద్ద ఇబ్బంది లేదు. మీ మిస్సెస్ పేరు? నలుగురు కూతుళ్ళు సార్. నలుగురు పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు ఇద్దరు, అంటే తల్లిదండ్రి నలుగురు కూతుర్లు. ఆర్డర్ ఎలా తీసుకోవాలి సార్? పెద్ద కూతురు తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు? మీ భార్య పేరు చెప్పండి సార్. మీ భార్య పేరు? కుమారి. 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 మీ పిల్లల పేర్లు? హరీష్, దినేష్, హరీష్. పెద్దాయన దినేష్, చిన్నాయన హరీష్. మీరు నార్త్ ఫేస్ తీసుకోండి. నార్త్ ఫేస్. నార్త్ ఫేస్ గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు తీసుకుంటే మీ డెవలపింగ్ ఎట్లా ఉంటుందో మీకు ఒక 6 నెలల లోపల మీరే చెప్తారు నాకు. సార్ గురుగారు, ఈ అపార్ట్మెంట్ వల్ల పెద్ద బెనిఫిట్లు ఉండవు సార్. ఏదో గడుపుతున్నామా అంటే గడుపుతున్నాం అన్నట్టు. అలాగే సార్. కానీ మీ ఇద్దరికే వనికి వస్తుంది. అపార్ట్మెంట్ రూమ్ గిడ మీ ఇద్దరికే వనికి వస్తుంది, మీ పిల్లలకి వనికి రాదు.
మా ఇద్దరు పిల్లలకే పనిచేస్తుంది. నాకు నా మిస్సెస్కే పనిచేస్తుంది. మీ ఇద్దరు భార్య భర్తలకు పనికి వస్తుంది, అది వాళ్ళకి పనికిరాదు కాబట్టి నార్త్ ఫేస్ గ్రౌండ్ ఫ్లోర్ తీసుకోండి. అట్లా గురుగారు. అయితే గురుగారు ఇప్పుడు నలుగురు కూతురు కదా, పెద్ద మా మిస్సెస్, ఆ ఫ్లోర్ లో 10 ఉంటాయి కదా, ఎక్కడ తీసుకోవాలి నేను? అందరు నార్త్ ఫేస్ బాగుంటుంది. అలాగే సార్, ఫ్లోర్లు సార్ 5 ఫ్లోర్లు సార్. 5 ఫ్లోర్లో నేను ఎక్కడ తీసుకోవాలి? 5 ఫ్లోర్లో ఏ ఫ్లోర్ లో తీసుకోవాలి అని అంటున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ అయితేనే ఎక్కువ సపోర్ట్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ బెటర్ సార్. గ్రౌండ్ ఫ్లోరే చాలా బెటర్. అంటే గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా ఇస్తాం కదా సార్, పార్కింగ్ ఇస్తాం. ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఈ పక్క ఆ పక్క బిల్డింగ్లు ఉంటాయి, అది సెంటర్ ప్లాట్ అవుతుంది కాబట్టి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. మళ్ళీ పక్కన బిల్డింగ్లు తక్కువ ఎత్తుంటే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. మన తెస్తుండాలి 2 ప్లాట్ల 2 బిల్డింగ్ల మధ్యలో ఉండాలి. 2 బిల్డింగ్ మధ్యలో ఉంది సార్. మీరు ఎన్ని అంతస్తులైనా పక్కవి కూడా బిల్డింగ్లు అదే స్థాయిలో ఉండాలి. అదే స్థాయి కంటే ఎక్కువ ఉంటుంది సార్, కొద్దిగా ఎక్కువ పెట్టరా సార్? ఎక్కువ ఉన్నా పర్వాలేదు, మీ తక్కువ ఉంటే బాగుంటుంది. ఆ నైరుతి అయితే ఇంకొక అదనంగా ఇంకొక ఫ్లోర్ వేయగలుగుతున్నాం సార్. ఉండని ఇందులో ఏం లేదు సార్, నేను పెద్దనుండు కాబట్టి కింద ఉండాలా పైన ఉండాలా 1 2 3 అవన్నీ ఉండవు సార్. మనకు దిశ కలిసినోడు ఏడ ఉంటే బాగుంటుంది. నార్త్ సెంటర్ ఫేస్ చాలా బాగుంటుంది. అలాగే సార్. అయితే నేను ప్రజెంట్ విజయవాడ ఒక ఇల్లు ఉంది సార్, నాకు నార్త్ ఈస్ట్ గుమ్మాలు పెట్టుకున్నా సార్. టవర్ వద్దు, నార్త్ ఈస్ట్ నీకు చెల్లదు. నార్త్ ఈస్ట్ రోడ్ ఉంటే మాత్రం తీసుకోకు, మర్చిపోయి గిరి తీసుకోకూడదు. వద్దు, నార్త్ ఈస్ట్ నీకు చెల్లదు. గుమ్మం పెట్టుకోవచ్చా సార్ గురుగారు? గుమ్మాలు పెట్టుకో, కానీ నార్త్ ఈస్ట్ రోడ్లు ఉండకూడదు. ఉండకూడదు, మా దానికి పనిచేయదు. వద్దు, సాధ్యమైనంత వరకు నార్త్ రోడ్ పెట్టుకుంటేనే బాగా. 2 గుమ్మాలు అంత మంచివి కావు నీకు. సరే, ఓకే. అదేవిధంగా ఈ దిశ ప్రభావం వల్ల ఆరోగ్యంకి సంబంధించి ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా? దిశ ప్రభావం వల్ల ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇలా మన కిడ్నీ వ్యాధి వస్తే ఇండియాలో వైద్యం లేదు. అంటే ట్రాన్స్లేషన్ అంటే వేరే కిడ్నీ తీసుకొచ్చేస్తే తప్ప బతుకుదెరువు లేదు. ఎందుకంటే మన మాజీ ముఖ్యమంత్రి ఒక ఆయన ఉండే, వేరే లాలూ ప్రసాద్ యాదవ్ అని, ఆయన మొన్నటి వరకు ఇబ్బంది పడి లాస్ట్ చిన్న కూతురు కిడ్నీ ఇస్తేనే బాగుపడాల్సి వచ్చింది. అంటే అలా లేకుండా దిశ సపోర్ట్ చేయగలిగితే ఏ కిడ్నీ అయితే ఫెయిల్ అయిన కిడ్నీ ఉందో తిరిగి పని ప్రారంభం చేస్తుంది, మళ్ళీ తిరిగి ఆరోగ్యపరంగా ఉంటుంది. నేను ఇవి 2-3 కేసులు చేసిన, ప్రాక్టికల్గా వచ్చి వాళ్ళ మందుల లిస్టులు, మందుల ఏ హాస్పిటల్ చేసిండ్రు, వాళ్ళకి ఎట్లా తక్కువైందో తెలుసుకోవచ్చు. ఓకే, ఎలా తగ్గుతుందంటారు? అదే మామూలుగా మళ్ళీ పూర్వస్థితికి వచ్చేస్తుంది. కిడ్నీ దిశ వల్ల పేలైన కిడ్నీ తిరిగి ఏ దిశకుంటే మంచిదంటారు? అంటే వాళ్ళకి ఆ వ్యక్తికి తగ్గట్టు, ఆ వ్యక్తి కరెక్ట్ దిశలో ఉంటే ఫుల్ సపోర్ట్ చేస్తుంది. దిశలో ఉంటే మాత్రం ఇబ్బంది పడక తప్పదు, ఈ అనారోగ్య సమస్యలు రాక తప్పదు. అంటే వ్యక్తికి మారుతుంటాయి దిశలు. ఆ దిశ ప్రభావాన్ని సరి చేసుకోగలిగితే మన తిరిగి ఆరోగ్యాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ఇంకొకటి మీకు చెప్పడం, ఒక డాక్టర్ భార్య, ఆమె డిస్ట్రిక్ట్ ఆఫీసర్, ఆమెకు అన్నవాహిక ఫెయిల్ అయింది. అంటే అన్నం తింటే వామిటింగ్ వస్తుంది. అంటే ఇంకా దాన్ని కొత్తగా మార్చాలంటే ఎవరిదో తీసుకొచ్చి వేయాలన్నంత స్థాయిలో ఉన్నప్పుడు వితౌట్ ట్రీట్మెంట్తో అదే అన్నవాహిక తిరిగి పని ప్రారంభం చేసింది. ఇప్పుడు ఆమె ఆ డ్యూటీ చేస్తుంది. అంటే ఇది అసాధ్యమని అనుకోవచ్చు. వాళ్ళని చూపిస్తాను, చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చెప్పాల్సింది ఏం లేదు. ఒక డాక్టర్ భార్య నేను చెప్పేది. ఓకే, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. సుమలత గారు అని. సుమలత గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా, మాట్లాడండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడితే కాల్ కట్ అయిపోతుంది కాబట్టి టీవీ. గురువు గారు, మాది ముఖద్వారము తూర్పున ఉన్నది. మా బాబుకు పెళ్ళయి అది కాదు, అది చెప్పొద్దమ్మా. నేను అడిగిన 3 ప్రశ్నలకు జవాబులు చెప్పండి. మీ ఇల్లు ముఖద్వారం తూర్పుకుంది, అవునా? ఏమైందమ్మా? హలో సుమలత గారు, చెప్పండి. మీరు టీవీ మొత్తం ఆపేసి మాట్లాడండి. టీవీ మొత్తం ఆపేసి మాట్లాడండి. టీవీ చూస్తూ మాట్లాడితే మీకు ఇబ్బంది అవుతుంది. ఓకే అండి. మీ ఇల్లు ముఖద్వారం తూర్పుకుందా ఉత్తరానికి ఉందా? మాట్లాడుతున్నా అండి.
మీ ఇల్లు ముఖద్వారం తూర్పుకుందా ఉత్తరానికి ఉందా? వాల్యూమ్ తగ్గించేసాను, ఆపేశాను. నేను ఓకే అట్లా అండి, కాదమ్మా. కాదు మీరు అది ఓకే అండి. మీ ఇల్లు ముఖద్వారం ఎటు సైడ్ ఉంది? తూర్పున ఉన్నది. అంటే రెండిండ్ల మధ్యలో ఉందా? మధ్యలో ఉందా అమ్మ? టీవీ బంద్ చేయండి మీరు. పక్కన ఒక బిల్డింగ్, పక్కన ఇంకో బిల్డింగ్ ఉంది అంటున్నారు. ఆహా, రెండు ఇండ్ల మధ్యలో ఉందా? ఎక్కడ దక్షిణానికి ఉందా ఉత్తరానికి ఉందా? అది క్లియర్ చెప్పాలి కదా. ఓకే, ఇంకో కాలర్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. రామారావు గారు నమస్తే అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. గురుగారు నమస్తే అండి. నమస్కారం. మాట్లాడండి. అదే మేము రెంట్ పర్పస్ ఒక హౌస్ కట్టామండి, షాప్ కి రెంట్కి అనమాట. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? రెంట్ హౌసే కానీ సొంత హౌస్ కానీ? టూర్ ఫేసింగ్. రెండిండ్ల మధ్యలో ఉందా కార్నరా? లేదు, డైరెక్ట్ గానే అండి, మెయిన్ రోడ్ అండి, డైరెక్ట్ గా. నేనేమంటున్నా, రెండిండ్ల మధ్య ఇల్లా? ఆ మధ్య అపార్ట్మెంట్ ఏం కాదండి, ఇండివిజువల్ హౌస్ మేడం సార్. అపార్ట్మెంటా ఇండివిజువల్ హౌసా? ఇండివిజువల్ అండి. అదే నేను అనేది, రెండిండ్ల మధ్యలో ఉందా మీ ఇల్లు? హలో, మీకు ఉత్తరంన ఇల్లుందా? ఉత్తరం వైపు ఇల్లు లేదండి, రోడ్డేనండి. ఉత్తరం రోడ్డు. తూర్పు? ఉత్తరం వైపు ఇల్లు లేదండి, తూర్పు రోడ్డు. దక్షిణము? ఆ దక్షిణ ఎటువైపు ఏమి లేవండి, ఖాళీ ప్లేస్ అండి. నీ పేరు? రామారావు అండి, మా ఆవిడ పేరు మీద కట్టించామండి. నీ పేరేం పేరు? రామారావు. మీ మీ పేరు పేరు? చెప్పండి. రామారావు అండి, రామారావు. ఆర్థికంగా ఇబ్బంది బాగానే ఉంది కదా? ఇబ్బందిగా ఉందండి. మీ అందులో పేర్లు చెప్పు, అందరి మీ భార్య పేరు, అందరి పేర్లు. వెంకటరమణ అండి. ఆమెకి ఇబ్బంది. కృష్ణశ్రీ తేజ. శ్రీతేజ బాగానే ఉంది కదా? అబ్బాయి వ్యవసాయ సిద్ధార్థ అండి. శ్రీతేజకి బాగానే ఉంది కదా? బాగానే ఉందండి, అద్దెకేం రాలేదండి, ఖాళీగా ఉందండి. నేనేమంటున్నా అంటే, ఆ ఇల్లు మీకు ఆర్థికంగా ఇబ్బంది పెడుతుంది. ఉన్నాయండి. అది దాన్ని సరి చేయించుకో. ఎక్కడ మీది? ఏ జిల్లా? తూర్పు దిశ అండి. మీది ఏ జిల్లా? వినపడట్లేదు గురువు గారు, కొద్ది వాయిస్. మీ డిస్టిక్ ఏంటండి? మీ ఏ జిల్లా district? ఏంటి? అనకాపల్లి అండి, అనకాపల్లి. అనకాపల్లి. మీరు ఒకసారి చూపించుకుంటే మీకు ఆ ఇల్లు సబ్సెంట్ చేయొచ్చు. అంటే మీకు పనికొచ్చే విధంగా చేయొచ్చు నన్ను పిలిపించుకుంటే. అదేనండి, అసలు వినపడట్లేదు గురువు గారు మీ వాయిస్. రేపు పొద్దుగాల మాట్లాడండి ఆ మధ్య ఉండే నెంబర్లకు. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకి సంబంధించి నోట్ చేసుకొని కాల్ చేస్తే గురువుగారు మీతో మాట్లాడతారు. ఓకేనా? ఆ మధ్య ఉండే నెంబర్లకు చేయండి రేపు పొద్దుగాల. ఓకే, త్రివేణి అని ఒక కాలర్ రెడీగా ఉన్నారు. త్రివేణి గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. ఏం లేదు మేడం, మేము ఉండేది విజయవాడ, రెంట్ హౌసే. రెంట్ హౌస్ అంటే అవి ఆఫీస్ క్వార్టర్స్. ఓకే, వచ్చి 5 years అవుతుంది. ఆరోగ్యపరంగా బాగా అవెంత ఏం చెప్పొద్దు కానీ మీ పేరు ఏం పేరమ్మా? నీ పేరు? నా పేరు త్రివేణి గురుగారు. త్రివేణి. మీ భర్త పేరు? సైదా బాబు. సైదా బాబు. సైదా బాబా. మీకు వెస్ట్ ఫేస్ ఇల్లు తీసుకోండి. పడమటి ఫేస్ ఇల్లు తీసుకోండి. హ్యాపీగా ఉండొచ్చు మీ భార్య భర్తలు. వేరే ఏ ఇల్లు తీసుకున్నా ఇబ్బంది గురిగాక తప్పదు. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడాలండి త్రివేణి గారు. ఖచ్చితంగా మీరు వాల్యూమ్ మ్యూట్ లోనే ఉంది, అదే వాయిస్ మీద వినిపించట్లేదండి అసలు. సరే, మీరు పొద్దుగాల ఫోన్ చేయండి. ఆ మధ్య నెంబర్లు ఉన్నాయి కదా? మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్స్ నోట్ చేసుకొని మీరు కాల్ చేస్తే మీతో మాట్లాడతారు. ఏం ప్రాబ్లం ఉన్నా మీకు కూడా రేపు మీరు పొద్దుగాల మాట్లాడచ్చు, ఖచ్చితంగా మధ్యాహ్నం మాట్లాడచ్చు, ఏం ఫికర్ లేదు. ప్రాబ్లం అనేది క్లియర్ చేసుకోవచ్చు. సో సరేనమ్మా. ఓకే, ఈ దిశ ఉంది అని ప్రూవ్ చేయడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయనుకోవచ్చా? దిశను మనము తొందరగా డిసైడ్ చేసుకోవాలంటే ఎలక్షన్ మీద వాడుకోవచ్చు. ఎలక్షన్లో ఒక ఊర్లో ఓ 3 సర్పంచులుగా పోటీ చేసిండ్రు, ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా పోటీ చేసిండ్రు అనుకోండి. 3 ఇండ్లను చూసి అర్ధ గంటలు రిపోర్ట్ ఇవ్వచ్చు. ఫస్ట్ రిజల్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు అని. అది మనకు 15 రోజులలోనే రిజల్ట్ బయటకు వచ్చేస్తుంది. మీకు ఖచ్చితత్వం ఆడ. ఎందుకంటే ఛాలెంజ్ గిరి చేస్తున్నా నాతోని. మీ ఊర్లో మీకు వాళ్ళ గురించి బాగా తెలుసు, నాకేం తెలియదు, కేవలం ఇల్లు చూసిన వెంబడే రిజల్ట్ ఇచ్చేస్తా, ఛాలెంజ్ చేసుకోవచ్చు.
అంటే మీకు అంత ఖచ్చితత్వము అంటే కేవలం 15 రోజులలో రిజల్ట్ బయటకు వస్తుంది, నెల రోజులలో బయటకు వస్తుంది, మనకి ఇంకా గ్యారంటీ కదా ఇది. అంటే అంత ఖచ్చితత్వం చెప్పగలిగిన శక్తి ఒక దిశకు మాత్రమే ఉంది. అంటే ఎవరు గెలుస్తారు, ఎవరు ఏ స్థాయిలో గెలుస్తారు, ఏ స్థాయిలో ఓడిపోతారు, అవన్నీ క్లియర్గా చెప్పడం సాధ్యమవుతుంది. ప్రజల అభిప్రాయం ఏముందనే విషయం కూడా చెప్పగలుగుతుంది దిశ. అంటే దిశకు అంత శక్తి సామర్థ్యాలు ఉంటవి. అంటే ఒక మనిషి ఎలక్షన్ అనేది ప్రజల మీద అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ దిశ ఎవరికైతే సపోర్ట్ చేస్తుందో వాళ్ళే ప్రజలు ఎన్నుకుంటారు. ఏ దిశ అయితే ఎవరికి సపోర్ట్ చేయదు, నిన్న సపోర్ట్ చేసిన దిశ ఈరోజు సపోర్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే డబ్బులు ఎక్కువైనాక ఇండ్లు మారిపోతాయి, కొత్త కొత్త రకరకాల ఇండ్లు మార్చుకుంటారు డబ్బులు ఎక్కువైనాక. అప్పుడు ఆ ఇల్లు చచ్చిపోమ్మని గిరి చెప్తుంది, ఓడిపోవడమే కాదు చచ్చిపోమ్మని గిరి చెప్తుంది. అంటే అలా ఉంటుంది. మీకొక చిన్న ఉదాహరణ చెప్తా ఎలక్షన్ విషయంలో. మొన్నటి వరకు అంటే ఒక 2 ఏళ్ళ వరకు రాహుల్ గాంధీ 0 అని అనుకున్నారు అందరు. అదే టైంలో ఏం చేశారు మన బీజేపీ వాళ్ళు, ఆయనను ఎంపీగా సస్పెండ్ చేయించారు. ఎందుకంటే ఆయన మీద కోర్టులో కేసు వేసి సస్పెండ్ చేసి ఆయన ఇల్లు గుంజుకొని వదిలేసిండు. ఆ ఇల్లు నార్త్ ఈస్ట్ కార్నర్, అది ఆయనకు పనికి రాదు. తో ఆయన దరిద్రం వదిలిపోయింది, ప్రధానమంత్రి స్థానంకు దగ్గరికి వచ్చేసిండు. అంటే దిశ ఎంతవరకు, నిన్నటి వరకు ఏమొద్దన్నోడు ఈరోజు ప్రతిపక్ష హోదాకు వచ్చేసిండు, కొద్ది తేడాతో ప్రధానమంత్రి స్థానానికి వచ్చిపోయిండు. అంటే దిశ ఎంత సపోర్ట్ చేయదు. అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ ఆయన నరకం చూపించింది. కాబట్టి దిశ అనేది చాలా ఖచ్చితత్వంతో కూడుకున్నది, ప్రాక్టికల్గా ప్రూవ్ చేయగలిగిన శాస్త్రం ఇది. ఓకే, థ్యాంక్ యూ గురుగారు, స్టూడియోకి వచ్చి ఇంత మంచి విషయాలు తెలియజేసినందుకు. సో చూసారు కదా, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దిశకి సంబంధించి అయినా, లేకపోతే మీరు ఇల్లు కట్టుకున్నప్పుడైనా, లేకపోతే మీకు భార్యాభర్తలకి ఎలాంటి క్వారీస్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మీరు గురుగారితో మాట్లాడవచ్చు. మీరు అవసరమైతే ఆయనని మీ ఇంటికి కూడా తీసుకెళ్ళి మీరు ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.